చాలామంది ఆడవాళ్ళు తన లైఫ్ పార్ట్నర్తో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమంది కలిసి ఉండలేక, విడిపోలేక సతమతం అయిపోతూ ఉంటారు. మరి కొంతమంది వెంటనే డెసిషన్ తీసుకొని డైవర్స్ వరకు వెళ్తారు. మరి కొంతమంది అయితే డైవర్స్ అయిన కొన్ని రోజులకే ఇంకా తన లైఫ్ అంతటితో ఆగిపోకూడదని చెప్పేసి ఒక స్టెప్ ముందుకు వేసి మళ్ళీ పెళ్ళికి రెడీ అవుతారు. ఏంటండి ఎవరి గురించి చెప్తున్నాను? విడ్డూరం కాకపోతే వెంటనే పెళ్ళా అనే డౌట్ మీకు వచ్చిందా? సో ఇంకెవరండి, మన అంకిత రాజు గారు అనమాట. ఈ వీడియోలో లాస్ట్ వరకు అయితే చూడండి, కంపల్సరిగా మీకు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే ఉంటుందన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ వచ్చేసి మీషో యాప్ ద్వారా నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇది టిష్యూ పట్టు శారీ అండి, వెడ్డింగ్ లుక్ అయితే వస్తుంది. గ్రీన్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అనమాట. జరీ వచ్చేసి చాలా చాలా రిచ్గా ఉంటుంది, చాలా స్మాల్ జరీ అనమాట. ఇదైతే నేను లైటింగ్ ఎక్కువగా ఉన్న ప్లేస్లో పెట్టుకొని చూడటం వల్ల లైట్ కలర్లో కనిపించింది, కానీ చాలా రిచ్గా ఉంటుందండి. శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేజ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే విష్ లింక్ ఇస్తాను. హాయ్, హలో, నమస్తే. నేను మీ సౌజన్యాన్ని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి డే రొటీన్ వ్లాగ్ అనమాట. సో ఈరోజు అయితే పిల్లలకి ఫుల్ డే ఉందన్నమాట. అంటే హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఫుల్ డే ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఫుల్ డే జరుగుతున్నప్పుడు వీడియో క్లిప్పింగ్ అండి ఇది. నాకు పోస్ట్ చేయడానికి వీలు పడలేదనమాట. సో ఈరోజైతే మాకు ఫంక్షన్ ఉంది. మేము ఫంక్షన్కి వెళ్తాం, లంచ్ అక్కడే తింటాం కాబట్టి మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తే గరం మసాలా లేదనమాట. ఇంకా అప్పటికప్పుడు ఎలాగో ఇంట్లో గరం మసాలా కావాలి కదా అని చెప్పేసి స్టోర్ చేసుకోవడం కోసం ఎక్కువ మొత్తంలోనే, ఇంకా మనకు తెలిసిందే కదండి, స్పైసీగా ఉండటం కోసం ఈ గరం మసాలాకి కావాల్సినవన్నీ కూడా వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది, ఇంకా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మార్నింగ్ అంటేనే బిజీగా ఉంటుంది. పిల్లలు రెడీ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా. సో లంచ్ బాక్స్ ఏంటబ్బా అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఏంటంటే ఫుల్ డే స్కూల్ ఉన్నప్పుడు వీడియో తీశాను అనమాట. అదండి. అయితే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అప్పుడు లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చెప్పాను కదండి, ఇంకా ఫంక్షన్ ఉందని చెప్పేసి పిల్లల వరకే క్యారెట్ రైస్ చేస్తున్నాను అనమాట. దీనికి కావాల్సినవి ఒక 3 క్యారెట్స్ అయితే తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ క్యారెటే కదండి. నీట్గా అయితే పీల్ తీసేసి వాష్ చేసేసి తురుము పెట్టేసుకుని ఆ తర్వాత అయితే ఇంకా మీకు తెలిసిందే క్యారెట్ రైస్ ఎలా చేయాలి ఏంటి అనేది. చాలా సింపుల్గానే చేస్తానండి. స్పైసీగా ఉండాలని చెప్పేసి ఎక్కువ అన్నీ కుమ్మేయటం ఉండదనమాట. చాలా సింపుల్గా చేసేస్తాను. నీట్గా పిల్లలు తినే విధంగానే ఉండేటట్టుగా చేస్తానన్నమాట. సో ఇంకా మనం అసలు విషయానికైతే వచ్చేద్దాము. అంకితా రాజు గారు ఉన్నారు కదండి, తను మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నారు. ఏంటండి మళ్ళీ పెళ్ళి ఏంటి, ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది కదా అనే డౌట్ అయితే మీకు రావచ్చు. అదేనండి, లైఫ్లో ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ తన లైఫ్ పార్ట్నర్తో ఏదో ఒక విభేదాలు వచ్చి డైవర్స్ అయిపోయిన తర్వాత ఎందుకు ఇంకా అంతటితో నా లైఫ్ ఆగిపోవాలి, ఎందుకు మళ్ళీ నేను ఒక స్టెప్ ముందుకు వేయకూడదు, మళ్ళీ నా లైఫ్ను మునుపటిలాగా లీడ్ చేయొచ్చు కదా అనే ఆ డెసిషన్ తీసుకున్నందుకు తన ధైర్య సాహసాలకు మెచ్చుకోవచ్చు. లేకుంటే అవతల వ్యక్తికి చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్తున్నట్ట నాకే అర్థం కావట్లేదు. ఎందుకు అంటే అవతల వ్యక్తి చూస్తే చాలా ఇన్నోసెంట్, అంటే అలా కనిపిస్తారు. ఇన్నోసెంటా కాదా అనేది తను ఎవరితో అయితే లైఫ్ లీడ్ చేస్తున్నారో తనకే తెలుస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి తెలియదు. కానీ చూడటానికి మాత్రం అన్యోన్య దాంపత్యం అంటే ఏంటి, ఇలా ఉండాలి, ఎప్పుడూ కూడా అన్యోన్యంగా కలిసి చాలా చాలా హ్యాపీగా వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, ఇలానే ఉండాలి అందరూ అని అనిపిస్తుందండి. సో అంత మంచిగా ఉండేవాళ్ళు హఠాత్తుగా పిడుగుపడినట్టుగా డైవర్స్ ఇచ్చేశారనమాట. మళ్ళీ తన లైఫ్ తాను సర్జరీలని అలా మళ్ళీ తను ఒక అందంగా, ఒక కొండపల్లి బొమ్మ ఎలా ఉంటుందండి ఆ విధంగా తయారయ్యారనమాట. చెక్కినట్టుగా తయారయ్యారు. నిజంగా చెప్పాలంటే శిల్పాన్ని చెక్కితే ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తయారయ్యారు, సర్జరీలు చేయించుకొని. సో ఇంకా మళ్ళీ పెళ్ళికైతే రెడీ అయ్యారనమాట. అదే అర్థం కావట్లేదు, ఎదుటి వ్యక్తికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారా,
లైఫ్లో ఎందుకు నేను ఇక్కడితోనే ఆగిపోవాలి, ముందుకు ఎందుకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో స్టెప్ తీసుకున్నారో అర్థం కావట్లేదు. కానీ ఇంత తొందరగా వెంటనే డెసిషన్ తీసుకుంటే కొన్ని అనర్థాలకు కూడా కారణం కావచ్చు. ఆలోచించాలి కదా అనేది నా ఒపీనియన్ అనమాట. లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించిన తర్వాత ఇంకా ఫ్రీగా మేమైతే చాలా చక్కగా ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్కి అయితే బయలుదేరాము. సో ఇంకా ఎప్పుడు నేను లాక్ వేస్తూ ఉంటాను. ఈరోజు నేను అంటే ఇంకా వీడియో తీసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇంకా మా హస్బెండే లాక్ వేస్తారనమాట. సో మీరు వీడియో తీయండి నేను లాక్ వేస్తాను కదా అని ఒకవేళ అన్నా కూడా ఆయన అయితే ఇంట్రెస్ట్ చూపించరు, వీడియో తీయడానికి ఇష్టపడరు అనమాట. సో ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను వీడియో తీస్తూ ఉంటాను. సో ఇంకా బాగా ఎండ అయితే ఉందండి బయట అయితే, అయినా కూడా తప్పదు, ఫంక్షన్ అయిన తర్వాత వెళ్ళాలి కదా. పక్కనే ఉన్న పల్లెటూరుకి వెళ్ళేది. సో ఇంకా వెళ్ళే దారిలో ఎలా ఉంటుందో తెలీదు. చూస్తుంటే అదిరిపోతుందండి ఎండ అయితే. మేము బయలుదేరేటప్పటికే 10:30 అయిపోయింది. అయినా తప్పదు కదా ఫంక్షన్ అయిన తర్వాత. సో ఇంకా ఫంక్షన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫంక్షన్ అయితే ఉంది. ఇదైతే నాదేనండి, శారీలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాను ఆల్రెడీ. అదే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ పెట్టుకోవాలి కదా అని చెప్పేసి ఇప్పుడు ట్రెండింగ్గా లేటెస్ట్ మోడల్ హ్యాంగింగ్స్ వేలాడబడుతూ ఉంటాయి కదండి. అంటే గంటలు, ఫ్లవర్స్ రకరకాలుగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నారు కదా. అయితే నేను ఒక లేటెస్ట్ మోడల్ చూశాను, అదైతే ట్రై చేస్తున్నాను. ట్రై కాదు, స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఆల్రెడీ నాకు వచ్చింది, నేను ఆల్రెడీ ట్రై చేశానమాట. ఇప్పుడైతే ఇలా స్క్వేర్ షేపు 4 వైపులు సేమ్ మెజర్మెంట్ ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. నేను 3.5 పెట్టుకున్నాను. 4 కూడా తీసుకోవచ్చు అండి, మరీ పెద్దది అవుతుంది కదా అని చెప్పేసి 3.5 పెట్టేసుకొని దానికి బ్యాక్ సైడ్ లైనింగ్ ఇలా ఈ విధంగా పెట్టేసి స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. సో ఇంకా 4 సైడ్స్ కూడా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం రివర్స్లో ఓపెన్ చేయాలి కాబట్టి ఈజీగా రావాలి అంటే మిడిల్లో కొంచెం కట్ చేయాలి. ఇలా క్లాత్ కట్ చేసి లోపల నుంచి ఈ పార్ట్ని ఈ విధంగా తీసుకోవాలి. అప్పుడు 4 వైపులు స్క్వేర్ లాగా నీట్గా కనిపిస్తుందండి. ఇంకా పైన అంతా కూడా మళ్ళీ ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఈ వీడియోలో మీకైతే అర్థమవుతుంది. ఏదైనా చెప్పడం కంటే చూస్తేనే అర్థమవుతుంది. థ్రెడ్ ఉంటుంది కదా, అదైతే ఈ మిడిల్లో కట్ చేశాను కదా, అందులో పెట్టేసి దీన్ని స్క్వేర్ షేప్ ఉంది కదా మిడిల్లోకి మడిచేసి ఇలా క్రాస్గా అయితే స్టిచ్చింగ్ వేసేసుకొని చివరి వరకు తీసానండి. మళ్ళీ ఇటు మిడిల్లో నుంచి చివరి నుంచి మళ్ళీ చివరి వరకు స్టిచ్చింగ్ చేసేసుకొని ఇప్పుడు రివర్స్లో ఇలా తీస్తే ఒక ఫ్లవర్ లాగా వచ్చేసిద్ది అనమాట. చూడండి వీడియోలో ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదా, చూశారు కదా ఫ్లవర్ లాగా వచ్చేసిందా లేదా. మరొకటైతే చూడండి మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. ఫ్లవర్స్ లాగా వచ్చేసాయి కదా ఈ హ్యాంగింగ్స్ అయితే. ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేసుకున్న బ్లౌజ్కి బ్యాక్ సైడ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను. మీకు నచ్చితే ఈ వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.